అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. Happy birthday to you. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. ముందు నీకు తినిపించాలమ్మా. హ్యాపీ బర్త్డే అమ్ములు. థ్యాంక్ యూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. రండ్రా వెళ్ళండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్ము. 1 minute. A small gift for you. ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ బుల్లన్నయ్య. అమ్మో గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ చిన్నయ్య. ఏటి బాబు తమరేటి ఇవ్వరేటి? రత్తాలు మా రాంబాబు తన చెల్లి కోసం ఏదో ఖరీదైన కానుక ఇస్తారు చూడు. తీసుకొచ్చాను. అమ్ము చాలా రోజులుగా కావాలంటున్నావు కదా, అదే తీసుకొచ్చాను. ఏంటి రామ్, ఏముందా బాక్స్లో? నా చెల్లికి చాలా ఇష్టమైందే ఉంది. వావ్, నిజమా అన్నయ్య? తీసుకో అమ్ము. థ్యాంక్ యూ అన్నయ్య. వావ్, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. తాతయ్య ఒక సెల్ఫీ. ఇంకోటి. అమ్మా సెల్ఫీ. చాలా బాగా వచ్చింది కదా అన్నయ్య. సెల్ఫీ దిగుదాం. స్మైల్. అమ్మా బాగుంది. కొత్త ఫోన్ మోజు, సెల్ఫీలు దిగే ఫోజు ఓ పట్టాన పూర్తవవు గాని వేడివేడిగా టిఫిన్లు సిద్ధం చేశాను కాదేటి. రండమ్మ రండి. అలాగే తాతయ్య రండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. పదండి పదండి రండి. రాధా, ఇవాళ నీ కూతురు ఫోన్ వదిలిపెట్టేలా లేదు. పెద్దాడు ప్రత్యేకంగా ఇచ్చాడు కదా. నాన్న అందరూ ఇచ్చారు కానీ నువ్వే నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అమ్ములు, నువ్వు వేసుకుని మురిసిపోతున్నావే, ఈ కొత్త డ్రెస్ని నీ కోసం సెలెక్ట్ చేసింది నేను, మీ అమ్మే. అమ్ములు, విన్నావుగా, అమ్మా నాన్నల ఆశలు ఆలోచనలు ఎప్పుడు పిల్లల మీదే ఉంటాయమ్మా. కన్న వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు తీసుకోవాల్సింది గిఫ్ట్లు కాదమ్మా, వెలకట్టలేని వాళ్ళ దీవెనలు. తెలుసు తాతయ్య, వాళ్ళకి నేను ఒక్కదాన్నొక్క కూతుర్ని కదా, అందుకే నేనంటే బోలెడంత ప్రేమ. మరైతే ఆ గిఫ్టులన్నీ ఎందుకేటి? ఎందుకేంటి, రేపు నాకు పెళ్ళైతే
ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి కదేంటి? చూడాలనిపించినప్పుడల్లా ఇక్కడికి రావడం కుదురుతుందా ఏంటి? ఈ గిఫ్ట్లన్నీ భద్రంగా దాచుకోకపోతే ఫ్యూచర్లో ఇవన్నీ చూసుకుని ఈ జ్ఞాపకాల్ని తలుచుకుని మురిసిపోవడానికి కాదేంటి? ఏటి రత్తాలు అర్థం చేసుకోవేటి? ఓలమ్మోలమ్మో, నాకంటే నువ్వేం మట్టసంగా మాట్లాడుతున్నావు కాదేటి? మరి ఏటనుకున్నావు? మా అమూల్యం అంటే గొక్క తిప్పుకోకుండా గడగడ మాట్లాడేసిందంటే నీకు టెంకజల తినట్టు అయిపోతే ఏటనుకుంటున్నావు? ఆ? ఆ? తిను. ఇంకొంచెం వేసుకోండి తాతయ్య. చాలమ్మా. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు, దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు. నాన్నారాం, ఏంటమ్మా? నీ చెల్లెలికి అంత కాస్ట్లీ ఫోన్ని గిఫ్ట్గా ఇచ్చావు, అవసరమా? అవసరమేనమ్మా. చెల్లెలు కోరుకున్నది తెచ్చివ్వడం పెద్దన్నయ్యగా నా బాధ్యత. నీ బాధ్యత ఎంత ఖర్చు పెట్టించింది? 1,00,000కు పైమాటే కదా? అమ్ములు కళ్ళల్లో ఆనందాన్ని మీరు కూడా చూశారు కదా. ఆ సంతోషాన్ని లక్షలతో వెలకట్టగలవా? బావుందిరా, చాలా బావుంది. అది అడగడం, నువ్వు కొనివ్వడం. చూడు, అతి గారాబం ఎప్పటికీ పనికిరాదు. తెలుసమ్మా. ఎక్కడ కఠినంగా ఉండాలో, ఎప్పుడు కనికరంతో ఉండాలో నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. అమ్మగారి ట్రైనింగ్ మరి, ఇక కాదనేందుకేముంది? థ్యాంక్ యూ నాన్న. నాన్న రే, చెల్లి కోరికను తీర్చినట్టే ఈ నాన్న కోరికను కూడా తీరుస్తావా? చెప్పండి నాన్న. మీరు అడగడం, నేను కాదనడం కూడానా? ఏంటో చెప్పండి. ఈ నెల నుంచి నీ శాలరీ 50,000 పెంచుతున్నాను, కాదనుకో. నాకొద్దు నాన్న. నేను మన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకణ్ణి. నెల నెల తీసుకునే శాలరీ నాకు చాలు నాన్న. మీ కొడుగ్గా నాకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ వద్దు. రామ్, అలా అనొద్దురా. నిజానికి మా పెద్ద కొడుకుగా నువ్వే మన కంపెనీకి ఎండీగా ఉండాల్సిన వాడివి. లక్షల విలువైన షేర్స్ని, కోట్లకి పైగా లాభాల్ని తీసుకోగల అర్హత ఉన్నవాడివి నువ్వు. కానీ అవేవి వద్దని నీ వాటా మొత్తాన్ని నీ తమ్ముళ్ళకి, చెల్లెలికి ఇచ్చేయమన్నావు. నువ్వు మాత్రం రాత్రింబవళ్ళు కష్టపడుతూ మన కంపెనీలని లాభాల బాట పట్టిస్తూ కూడా ఒక సాధారణ ఉద్యోగిగా నెల జీతం తీసుకుంటున్నావు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు. ఇదంతా నాకు భరించలేనంత బాధగా ఉందిరా. అమ్మా, ఒక బిజినెస్ మ్యాన్గా నేను సూటు బూటు వేసుకుంటాను. రామ్గా మాత్రం సింపుల్గానే ఉంటాను. ఇది అంతా నేను మీ దగ్గరే నేర్చుకున్నాను.